అశ్వబలి గుర్రాలకు ప్రసిద్ధి చెందిన అరేబియా దేశంలో పూర్వం గిజ్రు అనే గ్రామాధికారి ఒకడు ఉండేవాడు. పరిపాలనలో గిజ్రు చాలా ఖచ్చితమైనవాడు. కానీ ఎంత ఖచ్చితమైన వాడో అంత దయకలవాడు. గిజ్రు గొప్ప దాత అని దేశ దేశాలు కీర్తి వ్యాపించింది. దానం ఇచ్చేటప్పుడు ఎటువంటి త్యాగమైనా చేసే సాహసం కలవాడు. గిజ్రు నాకు ఈ వస్తువు కావాలి అని ఎవరైనా వచ్చి అడిగితే లేదు అనే మాట అతని నోట ఎన్నడూ రాదు. ఇంతటి ఉదారుడైన గిజ్రు వద్ద ఏదో ఒకటి అడిగి పట్టుకుపోవచ్చు కదా అని దూరదేశాల నుంచి కూడా ప్రజలు వచ్చేవారు. తన ఇంటికి ఎవరు వచ్చినా గిజ్రు ఎంతో మర్యాదగా వారిని ఆదరించి అర్ఘ్యపాద్యాదులిచ్చి పంచభక్ష పరవన్నాలతో భోజనం పెట్టి హాయిగా పడుకునేందుకు హంసతూలికా తలపాలు అమర్చేవాడు. ఇటువంటి ఏర్పాట్లు చేసిన గిజ్రు మంచితనానికి మెచ్చుకొని ఆ వచ్చిన అతిథులు తృప్తి పడేవారు. ఒకవేళ గిజ్రు వద్ద ఆయాచిత్తంగా ఏదైనా అడిగి పట్టుకుపోవాలనే దురాశతో వచ్చినప్పటికీ గిజ్రు ఇంటి ఆతిథ్యం పొందిన తర్వాత వారిలో దురాశలు అంతరించి వారి మనసు మంచిగా మారిపోయేది. ఇటువంటి గిజ్రుకు ఈ లోకంలో అత్యంత ప్రియమైనది ఒక్కటే ఉన్నది. అది ఏమిటంటే అతను అపురూపంగా పెంచుకుంటున్న అమ్రాక్ అనే గుర్రం. అమ్రాక్ పైన గిజ్రుకు పంచ ప్రాణాలు. ఆ కాలంలో అరేబియా దేశాన్ని ఇబ్రహీం అనే సుల్తాన్ పరిపాలిస్తూ ఉండేవాడు. ఇబ్రహీం కూడా గిజ్రు అంత మంచివాడే. ఆయనకు కూడా గుర్రాలంటే చాలా సరదా. సరదా ఉండటం చేతనే ఆ దేశంలో ఉండే అందమైన అరబ్బీ గుర్రాలను ఎక్కడెక్కడి నుంచో రప్పించి సుల్తాన్ తన దివాణాల్లో డేరాల్లో అట్టే పెట్టుకునేవాడు. కానీ ఒక రోజున ఎవరో వచ్చి తమ దివాణంలో ఉండే గుర్రాలన్నిటికంటే గిజ్రు వద్ద ఉన్న ఆమ్రక్ చాలా అందమైంది అని సుల్తాన్తో చెప్పారు. ఈ మాట విని సుల్తాను, సరే దీనికేముంది, గిజ్రు కోరిన ధనం ఇచ్చి ఆమ్రాక్ను తీసుకురండి అని చెప్పి ఒంటెలపైన వరహాల సంచులను వేయించి తన రాయబారులను పంపించాడు. ఎంత ధనమిచ్చినా గిజ్రు తన గుర్రాన్ని వదలలేదు. ఇది పని కాదని తలచి రాయబారులు ఒకసారి కంటే మరొకసారి ధనం హెచ్చు చూపిస్తూ 7 సార్లు గిజ్రు వద్దకు వెళ్ళారు. ఎన్నడూ ఎవరికి ఏది అడిగినా లేదు అనే మాట చెప్పని గిజ్రు ఈ 7 సార్లు కూడా దయించి మన్నించండి, అమ్రాక్ను తప్పించి మరేదైనా అడగండి అని వినయంగా చెప్పి వారిని పంపేశాడు. ఈ సంగతి సుల్తాన్ విని ఆశ్చర్యపడి ఇంతగా లోకం పొగుడుతూ ఉన్నటువంటి ఆ అమ్రాక్ సంగతి ఏమిటో చూడాలని తానే మారువేషంతో గిజ్రు వద్దకు వచ్చాడు. సుల్తాన్ వచ్చి కల్లారా ఆ గుర్రాన్ని చూసిన తర్వాత ఆమ్రాక్ పైన ఆయనకు చెప్పలేని మక్కువ కుదిరిపోయింది. సుల్తాన్ తన కోటకు వెళ్ళిపోయాడు. కానైతే మహాదాత అని లోకఖ్యాతి పొందిన గిజ్రు నోటి వెంటన లేదు అనే మాట వచ్చిందే. ఆమ్రాక్ను నేను సంపాదించుకోవటం కల్లా అని సుల్తాను నిరాశతో మంచం పట్టాడు. క్రమేణా సుల్తాన్ వ్యాధి ప్రమాద స్థితికి వచ్చింది. అప్పుడు సుల్తాన్ కొడుకు వజీర్ను పిలిపించి, ఓయ్ వజీరు, ఎలా అయినా సరే మనం అమ్రాక్ను వెంటనే సంపాదించుకురావాలి. లేని పక్షంలో నా తండ్రి బెంగతో మరణించేటట్టున్నాడు. ఏమిటి నీ సలహా అని అడిగాడు. అందుకు వజీరు, అయ్యా మీరెందుకు అలా భయపడతారు? గిజ్రుకు ఎవరేది అడిగినా లేదు అనకుండా ఇచ్చే వ్రతం ఉన్నది కదా. ఈ సంగతి ప్రపంచమంతటా తెలుసు. అటువంటప్పుడు మనం గుర్రాన్ని అడిగి తీసుకోవటం అనేది ఏమంత అసాధ్యమైన పని. నేను చెప్పినట్లు చేయండి. ఈ కార్యం నిమిత్తం గిజ్రు వద్దకు మీరే స్వయంగా వెళ్ళి నాన్నగారి పేరు చెప్పి 1 సంవత్సరం పాటు ఆమ్రాక్ను మన దివాణంలో ఉంచాలని కోరండి. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పాడు. సుల్తాన్ కొడుకు తక్షణమే పరివారాన్ని వెంటబెట్టుకొని బయలుదేరి గిజ్రు డేరాకు చేరే వరకు అక్కడ ఒక్క గొర్రెల కాపరి తప్ప మరెవ్వరూ లేరు. అయ్యా, ఇక్కడ నీళ్ళన్నీ ఇంకిపోయినాయండి. కనుక ఇక్కడికి తిన్నగా తూర్పు దిక్కున 10 మైళ్ళ దూరంలో ఉండే దొరువులో మకాం పెట్టారు అని చెప్పాడు గొర్రెల కాపరి. సుల్తాన్ కొడుకు వెతుక్కుంటూ వెళ్ళి గిజ్రు మకాం చేరుకున్నాడు. గిజ్రు అతన్ని ఒక పట్టు పరుపు పైన కూర్చుండబెట్టి మర్యాదలన్నీ జరిపిన తర్వాత భోజనానికి లెమ్మన్నాడు. ఆ విందులో వడ్డించిన పదార్థాల వంటివి సుల్తాన్ కొడుకు తన జన్మలో ఇంతవరకు ఆరగించి ఎరుగుడు. తరువాత గిజ్రు సుల్తాన్ కొడుకు వద్దకు వచ్చి, ఈ ఎడార్లన్నీ దాటి తమరిక్కడికి ఎందుకు దయచేశారో, నా వల్ల కాగల పని ఏమిటో సెలవీయండి అని అడిగాడు. అందుకు సుల్తాన్ కొడుకు, మీతో పని ఉండే వచ్చాం. మా తండ్రి గారు అమ్రాక్ మీద మక్కువ కలిగి దానికోసం బెంగ పెట్టుకున్నారు అన్నాడు. అమ్రాక్ మీదనా అని ఆశ్చర్యంతో అడిగి గిజ్రు తల వంచుకున్నాడు. అవును, అమ్రాక్ కోసమే నాన్నగారు బెంగ పెట్టుకొని మంచం పట్టి ఉన్నారు.
ఆయన చాలా ప్రమాద పరిస్థితిలో ఉన్నారు అన్నాడు సుల్తాన్ కొడుకు. గిజ్రు బొటబటా కన్నీరు కార్చాడు. ఇది చూచి సుల్తాన్ కొడుకు, గిజ్రు, ఎందుకలా కంటతడి పెడుతున్నావు అని అడిగాడు. గిజ్రు కన్నీరు తుడుచుకుంటూ, తమరు వచ్చే సమయానికి నా గొర్రెల మందులు దూరాన ఉన్నాయి. అందుచేత విందుకు తగిన పదార్థం తయారు చేయలేని ఆత్రంతో నా ప్రాణమైన ఆమ్రాక్నే వండి వడ్డించాను అని చెప్పలేక చెప్పాడు. గిజ్రు, మా పట్ల నీకు ఎంతటి భక్తి గౌరవాలున్నాయో ఇప్పుడు తెలిసింది. నీ ఔదార్యము త్యాగము ఎటువంటిదో ఈనాటికి నేను గ్రహించగలిగాను. తీరా ఇప్పుడు ఆమ్రాక్ బలి అయిపోయింది. ఏం చేయగలం? కానీ ఆమ్రాకు బలి కావటం వల్ల నీ కీర్తి, నీ అసమాన త్యాగం వల్ల ఆమ్రాక్ కీర్తి శాశ్వతంగా ఈ భూలోకంలో నిలిచిపోగలవు అని చెప్పి సుల్తాన్ కొడుకు గిజ్రును ఊరడించాడు. ఈ సమాచారం అంతా తెలిసి సుల్తాన్ ఒళ్ళు నిమ్మలించింది. తరువాత గిజ్రు ఏ స్థలంలోనైతే ఆమ్రాక్ను బలిచేసి తన కొడుకుకు విందు చేశాడో ఆ ప్రదేశమందు ఆమ్రాక్ జ్ఞాపకార్థం లోహంతో తయారైన ఒక ఎత్తైన గుర్రపు విగ్రహాన్ని స్థాపించాడు. ఆ విగ్రహం చూచినప్పుడల్లా ప్రతివారికి గిజ్రు చేసిన లెక్కలేని త్యాగాలు జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. ఇదండి ఇవాల్టి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.